ఈ పర్టిక్యులర్ షార్ట్‌లో మనం డేటా స్కేలింగ్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ డేటా స్కేలింగ్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మనం బేసికల్లీ ఈ 3 ఇన్‌పుట్ ఫీచర్స్‌ని అయితే తీసుకుందాము. లైక్ హైట్, వెయిట్ ఇంకా సాలరీ. అండ్ ఈ మూడిటి మీద డిపెండ్ అయ్యి మేబీ మనం ఏదైనా అవుట్‌పుట్ ఉండొచ్చు. లైక్ వెదర్ వాడికి పెళ్లవుతదా లేదా అనేది మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ హైట్, వెయిట్ ఇంకా సాలరీ. ఓకే. ఇది మన డేటా అనుకుందాం. ఈ డేటాలో మనం అబ్జర్వ్ చేస్తే హైట్‌లోని వాల్యూస్ అనేవి మ్యాక్స్ 5-7 రేంజ్‌లో లేదా 4-7 రేంజ్‌లో ఉంటాయి. వెరాజ్ వెయిట్‌లో వాల్యూస్ అనేవి మినిమమ్ 50 టు లైక్ మ్యాక్స్ 150 వరకు వెళ్ళొచ్చు. ఓకే. అండ్ సాలరీలో అయితే ఇక్కడ చూసుకుంటే అయితే 30,000, 10 lakhs అంటున్నాం కాబట్టి ఇక్కడ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. లెట్స్ సే దీని రేంజ్ వచ్చేసి సమ్ 10,000 to 20 lakhs అనుకుందాం. ఓకే. సో ఇలాగా ఇవి డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ మన ఇన్‌పుట్ ఫీచర్స్. ఇక్కడ చూసుకుంటే ఇదొక రేంజ్‌లో ఉంది. ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్ రేంజ్ ఉంది వెన్ కంపేర్డ్ టు దిస్. అండ్ ఇది కంప్లీట్‌లీ ఈ రెండిటితో పోలిస్తే చాలా డిఫరెంట్ రేంజ్ ఉంది. ఓకే. సో ఇలాంటి డిఫరెంట్ ఇన్‌పుట్ ఫీచర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా మోడల్ అనేది ఇలాంటి ఎక్కువ స్కేల్ ఉన్న వాటిలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిద్దనమాట. అండ్ వెయిట్ ఇంకా హైట్‌కి వెన్ కంపేర్డ్ టు సాలరీ తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగా ఇనీషియల్‌గానే ఎక్కువ, తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండడానికి ఫీచర్స్‌కి మనం డేటా స్కేలింగ్ అయితే యూజ్ చేయొచ్చనమాట. అంటే ఇనీషియల్‌గా ఈక్వల్ ఫీచర్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి మనం డేటా స్కేలింగ్ యూజ్ చేయొచ్చు. అండ్ మోడల్ డిసైడ్ చేసిద్ది ఏ ఫీచర్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇంకా ఏ ఫీచర్ లెస్ ఇంపార్టెంట్ అనేది. 2 అడ్వాంటేజ్ ఏంటంటే కన్వర్జెన్స్ అనేది ఫాస్ట్‌గా అవుతది. ఒకటి కన్వర్జెన్స్ ఫాస్ట్‌గా అవ్వడానికి మనం డేటా స్కేలింగ్ యూజ్ చేస్తాం. అండ్ సిమిలర్‌లీ ఈక్వల్ ఫీచర్ ఇంపార్టెన్స్ కోసం డేటా స్కేలింగ్ అయితే యూజ్ చేస్తామనమాట. అండ్ ఈ పర్టిక్యులర్ డేటా స్కేలింగ్‌లో మెయిన్‌లీ మనకి 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి నార్మలైజేషన్ అండ్ రెండోది స్టాండర్డైజేషన్. మనం నెక్స్ట్ 2 షార్ట్స్‌లో ఈ నార్మలైజేషన్ ఇంకా స్టాండర్డైజేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. నార్మలైజేషన్‌లో వీటన్నిటిని మనం సేమ్ స్కేల్‌లోకి తెస్తాము. ఆ స్కేల్ వచ్చేసి 0-1 స్కేల్ అనమాట. వేరే స్టాండర్డైజేషన్‌లో కూడా మనం వీటన్నిటిని సేమ్ స్కేల్‌లోకి తెస్తాము. వేర్ మన మీన్ అనేది 0 ఉండిద్ది. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది 1 ఉండిద్దనమాట. అండ్ మీకు మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ షార్ట్‌కి ఒక వీడియో లింక్ చేస్తాను. దాన్నైతే చూసేయండి.